హాయ్! ఎలా ఉన్నావు? ఇవాళ ములగాకు కారం ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ప్యాన్‌లో లైట్‌గా ఆయిల్ వేసుకొని, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే మంచి అరోమా వస్తది. ఆ తర్వాత అందులో కొన్ని వేరుశనగ పప్పులు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అండ్ దెన్ ఇంకా ములగాకు ఫ్రై చేసి డ్రై చేసిందనమాట. అంటే ఫ్యాన్ కింద ఆరబెట్టాను, ఎండలో ఆరబెట్టలేదు. ఎండలో ఆరబెడితే అంత మంచిగా అనిపించదు, పొడి నల్లగా కూడా అయిపోతుంది. ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టండి. అండ్ దాని తర్వాత చింతపండు ఎక్కువ పట్టదు. మీరు ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత వేసుకుంటే చాలా ఎక్కువ సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పొడి కొట్టేసుకోండి. దానిలో ఉప్పు వేసుకొని నీట్గా పొడి కొట్టేసుకొని ఆరిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. చాలా హెల్దీ. రోజుకు ఒక స్పూన్ పిల్లలకి పెట్టండి, పెద్దలకి పెట్టండి. ఇట్ విల్ బి